Dear students, welcome to our maths class. Types of sets: empty set or null set or void set. Types of sets లో ఫస్ట్ వన్ empty set. దీన్ని null set అని కానీ void set అని కానీ చెప్తాం. A set which does not contain any element is called an empty set or a null set or a void set. అంటే ఏ సెట్లో అయితే ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవో వాటిని మనం ఎంటీ సెట్ అంటాం. ఎంటీ అంటే ఏంటి? ఖాళీగా ఉన్నటువంటి సెట్ అనమాట. అంటే ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే ఆ సెట్ని మనం ఎంటీ సెట్ అని చెప్తాం. ఎంటీ సెట్ ఈజ్ డినోటెడ్ బై ది సింబల్ ఫై. దిస్ ఈజ్ కాల్డ్ ఫై ఆర్ ఎంటీ సెట్. అంటే మనం ఎంటీ సెట్ని ఫై అంటే ఈ విధంగా రాసి మధ్యలో ఈ విధంగా గీత పెడతాం. ఇది ఫై అన్నమాట. ఫై అని చదువుతాం. అలాగే మనం మ్యాథమెటిక్స్లో పై ఈక్వల్ టు 22/7 అంటాం కదా, ఇది పై. దిస్ ఈజ్ ఫై. ఎంటీ సెట్నే ఇలా ఎంటీ బ్రాకెట్స్తో కూడా డినోట్ చేస్తాం. అంటే వీటిలో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు, ఎంటీగా ఉన్నాయి బ్రాకెట్స్. సో దీన్ని మనం ఎంటీ సెట్కి డినోటెడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫై ఆర్ ఎంటీ సెట్. ఓకే, ఎగ్జాంపుల్స్. ఎంటీ సెట్కి ఎగ్జాంపుల్స్ చూడండి. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు, క్యాపిటల్స్తో ఇండికేట్ చేస్తాం కదా సెట్స్ని. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ 1 less than x less than 2. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే సెట్ బిల్డర్ ఫామ్లో చెప్తున్నారు మనకి. ఇలాంటి ఎలిమెంట్స్ లేవు అనే విషయాన్ని మనకి సెట్ బిల్డర్ ఫామ్లో చెప్తున్నారు. ఎందుకంటే రోస్టర్ ఫామ్ చెప్పడానికి ఎంటీ సెట్ తప్ప ఏమి రాయడానికి లేదు. సో అందుకోసం సెట్ బిల్డర్ ఫామ్లో చెప్తున్నారు. ఎక్స్ సచ్ దట్ 1 less than x less than 2. ఎక్స్ అనే ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయంట? 1కి 2కి బిట్వీన్గా ఉండాలి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి. 1కి 2కి బిట్వీన్గా ఉండాలి. అలాంటి నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి న్యాచురల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయితే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటాయి న్యాచురల్ నెంబర్ లైన్. దీంట్లో మనకి ఏం చెప్తున్నారు చూడండి. 1కి 2కి బిట్వీన్గా ఉండాలి. 1కి 2కి బిట్వీన్గా ఉండాలి, న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అలాంటి న్యాచురల్ నెంబర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్. 1 తర్వాత 2 వస్తుంది, కానీ 1కి 2కి బిట్వీన్గా ఉండాలంటున్నారు, న్యాచురల్ నెంబర్ అవ్వాలి అంటున్నారు. అంటే అటువంటి నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఏ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ x² - 3 = 0 అండ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే x² - 3 = 0 అవ్వాలి. దట్ మీన్స్ x² = 3, x = √3. బోత్ సైడ్స్ రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 3కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాం. అంటే x = √3. మరి నెంబర్ ఉంది కదా, అంటే ఇక్కడ మనకి ఏం చెప్పారు? ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అన్నారు. ఎక్స్ రేషనల్ నెంబర్ అవ్వాలి అంటున్నారు. మరి √3 అనేది రేషనల్ నెంబరా? రేషనల్ నెంబర్ కాదు కదా. సో రేషనల్ నెంబర్ అయ్యేటట్టుగా x² - 3 = 0 అయ్యే విధంగా మనకి ఎక్స్ వాల్యూస్ ఏమీ లేవు. కాబట్టి బి ఈక్వల్ టు ఎంటీ సెట్. ఓకే, నెక్స్ట్ నోట్ 5 అండ్ సెట్ ఆఫ్ 0 ఆర్ 2 డిఫరెంట్ సెట్స్. కొంతమంది సెట్ 0 అనే ఎలిమెంట్ని చూసినప్పుడు కూడా ఇది ఎంటీ సెట్ అనుకుంటారు, కానీ ఇది ఎంటీ సెట్ కాదు. ఎందుకు అంటే ఎంటీ సెట్ అంటే దాంట్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండకూడదు. 5తో ఇండికేట్ చేస్తాం, లేదా ఎంటీ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. కానీ సెట్లో మనకి 0 ఉంది అంటే సంథింగ్ 1 ఎలిమెంట్ ఉన్నట్టే. 1 ఎలిమెంట్ ఉన్నది మనకి ఎంటీ సెట్ అవ్వదు. సో సెట్ ఆఫ్ 0 ఈజ్ ఏ సెట్ కంటైనింగ్ అన్ ఎలిమెంట్ 0. సో ఇవి రెండు కూడా డిఫరెంట్ సెట్స్. నెక్స్ట్ యూనివర్సల్ సెట్. ఏ సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ది సెట్స్ అండర్ కన్సిడరేషన్ ఈజ్ కాల్డ్ ది యూనివర్సల్ సెట్. అంటే ఏ సెట్ అయితే మనం అన్ని సెట్స్ కలిగి ఉన్న సెట్గా డిఫైన్ చేసుకుంటామో ఆ సెట్నే యూనివర్సల్ సెట్ అని చెప్తాం.
అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఏవైనా సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అంటే నేచురల్ నెంబర్ సెట్, హోల్ నెంబర్స్, వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు అన్నిట్లోని మనకి కామన్గా ఉన్నది, అన్నిటికంటే పెద్ద సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం యూనివర్సల్ సెట్గా తీసుకుంటాం. దట్ మీన్స్ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు హోల్ నెంబర్ సెట్ని యూనివర్సల్ సెట్గా తీసుకోవచ్చు, లేదంటే రియల్ నెంబర్స్ని యూనివర్సల్ సెట్గా తీసుకోవచ్చు. అంటే మనం ఏవైతే సెట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామో వాటన్నిటినీ కలిగి ఉన్నటువంటి సెట్ని మనం యూనివర్సల్ సెట్గా తీసుకుంటాం. ఇట్ ఈజ్ యూజువల్లీ డినోటెడ్ బై మ్యూ, MUE, మ్యూ. ఈ లెటర్ని మ్యూ అని చదువుతాం, మ్యూతో కానీ ఆర్ యూ. యూనివర్సల్ సెట్లో ఫస్ట్ లెటర్ యూ, క్యాపిటల్ యూతో కానీ ఇండికేట్ చేస్తారు. అంటే మ్యూ ఆర్ క్యాపిటల్ యూ కనిపించింది అంటే అది యూనివర్సల్ సెట్. ద యూనివర్సల్ సెట్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్స్. సో యూనివర్సల్ సెట్ని సింబాలిక్గా మనం ఇలా రెక్టాంగిల్స్ తోటి ఇండికేట్ చేస్తాం. ఇక్కడ రెక్టాంగిల్, ఇక్కడ ఆర్ అని ఉంది అంటే అర్థం ఏంటి? రియల్ నెంబర్ సెట్. సో రియల్ నెంబర్ సెట్ని మనం యూనివర్సల్ సెట్గా తీసుకున్నామని అర్థం. నోట్, ఎవ్రీ సెట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ఏ క్లోజ్డ్ కర్వ్ విత్ నేమ్ ఆఫ్ ది సెట్. అంటే ప్రతి సెట్ని కూడా మనం యాక్చువల్గా ఎలా తీసుకుంటామంటే ఒక క్లోజ్డ్ కర్వ్ లాగా, అంటే దట్ మీన్స్ ఈ విధంగా కానీ లేదంటే ఈ విధంగా కానీ ఇలా సెట్స్ని డిఫైన్ చేసుకునేటప్పుడు తీసుకుంటాం, దానికి నేమ్ పెడతాం. ఇప్పుడు ఎస్ అనే సెట్ తీసుకున్నాం అనుకోండి, ఎస్ ఈ సెట్ ఈ విధంగా తీసుకుంటాం. దీంట్లో 1 2 3 ఈ విధంగా మనం కామాస్ తోటి సెపరేట్ చేసి రాస్తాం అనమాట. ఒకవేళ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఎన్ అనే సెట్ తీసుకున్నాం, న్యాచురల్ నెంబర్ సెట్ 1 2 3 అండ్ సో ఆన్. అంటే మొత్తం అన్ని నెంబర్స్ ఈ సెట్లో ఉన్నాయి. సో నేమ్తో సహా మనం క్లోజ్డ్ కర్వ్ని యూజ్ చేసి సెట్ని డిఫైన్ చేసుకుంటాం. అన్ని సెట్స్ని మనం ఈ విధంగా రాస్తే యూనివర్సల్ సెట్ని మాత్రం మనం రెక్టాంగిల్స్ తోటి ఇండికేట్ చేసుకుంటాం. అంటే అది సెపరేట్గా తెలియడం కోసం ఈ విధంగా రెక్టాంగిల్తో ఇండికేట్ చేస్తాం. యూనివర్సల్ సెట్ని యూతో కానీ లేదంటే మ్యూతో కానీ ఇండికేట్ చేస్తాం. సెట్ ఎన్ అనుకోండి, అంటే న్యాచురల్ నెంబర్ సెట్. ఇది యూనివర్సల్ సెట్ అని తీసుకున్నాం. దట్ మీన్స్ రియల్ నెంబర్ సెట్ అవ్వచ్చు, హోల్ నెంబర్ సెట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు ఇది ఎన్ ఈజ్ సబ్సెట్ ఆర్. అంటే దీన్ని మనకి యూనివర్సల్ సెట్ న్యాచురల్ నెంబర్ సెట్ కంటే పెద్దది, మనం తీసుకున్నటువంటి అన్ని నెంబర్ సిస్టమ్స్ కంటే కూడా ఇది పెద్దది. సో రియల్ నెంబర్స్ని మనం యూనివర్సల్ సెట్గా తీసుకున్నాం కాబట్టి రెక్టాంగిల్స్ తోటి ఇండికేట్ చేసుకుంటున్నాం. దాంట్లో ఉండేటువంటి సెట్స్ అన్నిటిని కూడా క్లోజ్డ్ కర్వ్స్ తోటి ఇండికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనివర్సల్ సెట్. ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ యూనివర్సల్ సెట్ ఫర్ నెంబర్ థియరీ. జనరల్గా మనం రియల్ నెంబర్ సెట్ని యూనివర్సల్ సెట్గా తీసుకుంటాం నెంబర్ థియరీ ప్రకారం మాట్లాడుకునేటప్పుడు. హియర్ ఆర్ ఈజ్ ఏ యూనివర్సల్ సెట్. చూడండి మొత్తం రెక్టాంగిల్ ఆర్ తోటి ఇండికేట్ చేసాం రియల్ నెంబర్స్. దాంట్లో క్యూ అంటే రేషనల్ నెంబర్ సెట్ ఉంది. నెక్స్ట్ క్యూకి సబ్సెట్గా లోపల ఇంటీజర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటీజర్స్కి లోపల హోల్ నెంబర్స్ ఉన్నాయి. హోల్ నెంబర్స్కి లోపల మనకి నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇఫ్ వీ వాంట్ టు స్టడీ వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ అవర్ స్టేట్, యూనివర్సల్ సెట్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఇన్ ఏపీ. అంటే మనం మన స్టేట్లో ఉన్నటువంటి వేరియస్ పీపుల్ గురించి మాట్లాడుకునేటప్పుడు, వాళ్ళ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు మనం యూనివర్సల్ సెట్గా ఏం తీసుకోవాలి? టోటల్గా ఏపీలో ఉన్నటువంటి ఆల్ పీపుల్ని యూనివర్సల్ సెట్గా తీసుకుంటాం. సబ్సెట్. ఇఫ్ సమ్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ బి, we say that B is a subset of A and denote as B is subset A. We can written as B is subset A if and only if A belongs to B, that implies A belongs to A, where A comma B are two sets. అంటే ఏంటంటే ఏలో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ కానీ లేదంటే అన్ని ఎలిమెంట్స్ కానీ, అంటే ఏలో ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ బీలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్కి కరెక్ట్గా సరిపోయాయి.
అలాంటప్పుడు ఈ బి అనే సెట్ని ఏ అనే సెట్కి సబ్సెట్ అని చెప్తాం. దాన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం? బి ఈజ్ సబ్సెట్ ఏ అంటే సబ్సెట్కి సింబల్ ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. డజ్ నాట్ సబ్సెట్ అంటే సబ్సెట్ కాదు అని చెప్పాలంటే ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా బిలాంగ్స్ టు అని. బిలాంగ్స్ టు అయితే ఈ సింబల్, డజ్ నాట్ బిలాంగ్స్ టు అయితే ఇలా చెప్తాం. సో సబ్సెట్ బి ఈజ్ సబ్సెట్ ఏ. బి ఈజ్ సబ్సెట్ ఏ అని చెప్పాము అంటే అర్థం ఏంటి? బిలో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా ఏలో ఉండాలి. ఇంకా ఏలో ఎక్కువగా కూడా ఉండొచ్చు ఎలిమెంట్స్. బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉంటే బి ఈజ్ సబ్సెట్ ఏ అని చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ బి ఈక్వల్ టు 2 3. ఏ అనే సెట్లో 1 2 3 4 5 ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో 2 3 ఈ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంది. బిలో 2 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. బిలో 3 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో మనం ఏం చెప్పచ్చు? బి ఈజ్ సబ్సెట్ ఏ. ఎందుకని? ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు బి దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు ఏ. అంటే ఏ అంటే దీంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఏ బిలాంగ్స్ టు బి అంటే 2 అనే నెంబర్ తీసుకున్నాం ఇక్కడ. ఈ 2 అనే ఎలిమెంట్ 2 బిలాంగ్స్ టు బి అయినప్పుడల్లా 2 బిలాంగ్స్ టు ఏ అవుతుంది. అలాగే ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటే 3 బిలాంగ్స్ టు బి అయినప్పుడల్లా 3 బిలాంగ్స్ టు ఏ అవుతుంది. అంటే ఈ సెట్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ అనే సెట్లో ఉన్నాయి కాబట్టి బి ఈజ్ సబ్సెట్ ఏ. మరి ఏ ఈజ్ సబ్సెట్ బి అవుతుంది ఇక్కడ? అవ్వదు. ఎందుకని? దీంట్లో ఏ అనే సెట్లో 1 ఉంది, బి అనే సెట్లో 1 లేదు. ఒక్క ఎలిమెంట్ లేకపోయినా మనకి ఇది సబ్సెట్ అవ్వదు. ఇక్కడ ఆల్రెడీ 3 ఎలిమెంట్స్ లేవు, 1 4 5 కూడా బిలో లేవు. సో ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో లేవు కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి, బట్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ మరి బికి సబ్సెట్స్ ఏమున్నాయో చూద్దాం. మరి హియర్ సబ్సెట్స్ ఆఫ్ బి ఆర్, బికి సబ్సెట్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ బికి సబ్సెట్ అవుతుంది. అండ్ సెట్ ఆఫ్ 2, ఒక సెట్లో 2 అనే ఎలిమెంట్ని తీసుకుని దీనికి సి అని నేమ్ పెట్టామనుకోండి, సెట్ ఆఫ్ 2 అంటే ఆ సెట్లో 2 అనే ఒక ఎలిమెంటే ఉంది. అప్పుడు సి అనేది బికి సబ్సెట్ అవుతుంది కదా. సో సెట్ ఆఫ్ 2 అనేది బికి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ 3, సెట్ ఆఫ్ 3 అనేది కూడా బికి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే 2, 3 అంటే అదే సెట్, బి అనే సెట్ మళ్ళీ బికి సబ్సెట్ అవుతుంది. ఏ సెట్ అయినా సరే అదే సెట్కి సబ్సెట్ అవుతుంది. ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంప్టీ సెట్ అనేది ప్రతి సెట్కి కూడా సబ్సెట్ అవుతుంది. మనకి ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 1 అనేది ప్రతి నెంబర్కి కూడా ఫ్యాక్టర్ ఏ విధంగా అవుతుందో ఇక్కడ ఎంప్టీ సెట్ కూడా అదే విధంగా ప్రతి సెట్కి కూడా సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ కూడా దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. అంటే ఎంప్టీ సెట్ బికి సబ్సెట్ అవుతుంది, బి బికి సబ్సెట్ అవుతుంది. అలాగే ఏకి కూడా ఎంప్టీ సెట్ సబ్సెట్ అవుతుంది, ఏ అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. అలాగే 1 2 3 దీనికి ఇంకా సబ్సెట్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ బి, బి ఈజ్ సబ్సెట్ సి, దట్ ఎంప్లైస్ ఏ ఈజ్ సబ్సెట్ సి. ఇది ఎలాగో చూద్దాం. ఏ ఈజ్ సబ్సెట్ బి అన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్లో. అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉండాలి. సో ఆ విధంగా ఎగ్జాంపుల్లో మనం ఏబిసిని ఏ విధంగా డెరైవ్ చేసుకున్నామంటే ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10 20, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10 20 30, సి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 10 20 30 40. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ సబ్సెట్ బి అవుతుందా? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది. 10 20 ఇక్కడ కూడా 10 20 ఉన్నాయి. సో ఏ ఈజ్ సబ్సెట్ బి. నెక్స్ట్ బి ఈజ్ సబ్సెట్ సి, అంటే బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా సిలో ఉన్నాయి. సో బి ఈజ్ సబ్సెట్ సి. ఇలా అయినప్పుడు ఏ ఈజ్ సబ్సెట్ సి అవుతుంది అంటున్నారు. ఏ ఈజ్ సబ్సెట్ సి అవుతుంది కదా. సో బిఏ సబ్సెట్ అవుతుంది. సో దానికి సబ్సెట్ ఏ కూడా సికి సబ్సెట్ అవుతుంది. 10 20 కూడా 10 20 ఉన్నాయి.
నెక్స్ట్ నేచురల్ నెంబర్స్ n ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 అండ్ సో ఆన్. హోల్ నెంబర్స్ సెట్ ఆఫ్ 0 1 2 3 అండ్ సో ఆన్. దీంట్లో మనం ఇండికేట్ చేసేటప్పుడు బిలాంగ్స్ టు ఎలాగా, డస్ నాట్ బిలాంగ్స్ టు ఎలాగ ఇండికేట్ చేస్తామో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1 బిలాంగ్స్ టు n, కరెక్టే కదా. 1 అనేది నేచురల్ నెంబర్ సిస్టంలో ఉంది. నెక్స్ట్ అండ్ 0 డస్ నాట్ బిలాంగ్స్ టు n. 0 అనేది నేచురల్ నెంబర్ సిస్టంలో లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు యూజ్ చేసాం. నెక్స్ట్ క్యాపిటల్ N అంటే n అనే సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్ సెట్, కరెక్టే కదా. 1 2 3 4 అండ్ సో అని ఇవన్నీ కూడా హోల్ నెంబర్ సిస్టంలో ఉన్నాయి. అండ్ హోల్ నెంబర్ సిస్టమ్, హోల్ నెంబర్ సెట్ డస్ నాట్ సబ్సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్ సెట్. హోల్ నెంబర్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ నేచురల్ నెంబర్స్లో ఉన్నాయా? 1 2 3 4 అండ్ సో అని ఇవన్నీ ఉన్నాయి కానీ 0 లేదు. సో 0 ఒక్క ఎలిమెంటు లేదు. ఆ ఒక్క ఎలిమెంట్ లేకపోయినా కూడా అది సబ్సెట్ అవ్వదు. సో W ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ n. ఓకే. నెక్స్ట్ మీరు వీటిని బిలాంగ్స్ టు సబ్సెట్ టు ఇండికేట్ చేసేటప్పుడు మీరు ఎలా చేయకూడదంటే, ఇప్పుడు n ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్ తీసుకున్నాం నేచురల్ నెంబర్ సిస్టమ్. హోల్ నెంబర్ సిస్టమ్ 0 1 2 3 అండ్ సో ఆన్ తీసుకున్నాం. వీటిలో మీకు ఎలిమెంట్స్ని మాత్రమే బిలాంగ్స్ టుతో ఇండికేట్ చేయాలి. అంటే 1 బిలాంగ్స్ టు n, ఇంకొక ఎలిమెంట్ ఏదన్నా తీసుకుని 2 బిలాంగ్స్ టు n అని చెప్పచ్చు. 0 డస్ నాట్ బిలాంగ్స్ టు n అని చెప్పచ్చు. కానీ ఇక్కడ మీరు n బిలాంగ్స్ టు w ఇలా సెట్స్ని బిలాంగ్స్ టుతో ఇండికేట్ చేయకూడదు. ఓన్లీ ఎలిమెంట్స్ని మాత్రమే బిలాంగ్స్ టుతో ఇండికేట్ చేస్తాం. సెట్స్ని సబ్సెట్ n ఈజ్ సబ్సెట్ w ఈ విధంగానే ఇండికేట్ చేయాలి. ఓకే. అదేవిధంగా ఎలిమెంట్స్ని సబ్సెట్తో చేయకూడదు మనం. 1 ఈజ్ సబ్సెట్ n, 2 ఈజ్ సబ్సెట్ హోల్ నెంబర్ సిస్టమ్ ఇలా ఇండికేట్ చేయకూడదు మనం. ఎలిమెంట్స్ని ఇండికేట్ చేసేటప్పుడు అవి ఆ సెట్లో ఉన్నాయో లేదో చెప్పాలంటే బిలాంగ్స్ టు యూజ్ చేస్తాం. 1 బిలాంగ్స్ టు n, 2 బిలాంగ్స్ టు n, 0 బిలాంగ్స్ టు w ఇలా చెప్తాం. సెట్స్ని ఆ సెట్స్కి సబ్సెట్ అని చెప్పేటప్పుడు ఈ సబ్సెట్ సింబల్ని యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగిల్ ఉంది అంటే ఇది యూనివర్సల్ సెట్గా తీసుకున్నాం రియల్ నెంబర్ సిస్టమ్. ఈ రియల్ నెంబర్ సిస్టమ్ని ఈ రియల్ నెంబర్ సెట్లో హోల్ నెంబర్ సెట్ ఉంది, హోల్ నెంబర్ సెట్లో న్యాచురల్ నెంబర్ సెట్ ఉంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. న్యాచురల్ నెంబర్స్ ఇంకా 0 అన్నీ కలిపితే హోల్ నెంబర్స్ అవుతాయి. అంటే న్యాచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్స్కి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ హోల్ నెంబర్స్ ఇంకా ఎక్స్ట్రాగా ఫ్రాక్షనల్స్ ఇవన్నీ కలిపి నెగిటివ్ ఇంటీజర్స్ అన్నీ కలిపి రియల్ నెంబర్స్ అవుతుంది. సో హోల్ నెంబర్స్ ఈ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. సో రెండింటి బట్టి మనం ఏం రాయొచ్చు, n ఈ సబ్సెట్ w, w ఈ సబ్సెట్ r. ఓకే. పేజ్ నెంబర్ 33 డూ దిస్. A ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4, B ఈక్వల్ టు 2 4, C ఈక్వల్ టు 1 2 3 4 7 5, 5 ఈక్వల్ టు ఎంప్టీ సెట్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సబ్సెట్ ఆర్ నాట్ సబ్సెట్. ఏ బి ఈ 2 సెట్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఏ బి. ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా? లేవు. ఓన్లీ 2 4 మాత్రమే ఉన్నాయి, 1 3 లేవు. సో ఏ అనేది బి అనే సెట్కి సబ్సెట్ అవ్వదు. సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. నెక్స్ట్ సిఏ. సిఏ ఈ ప్రతి ఎలిమెంటు కూడా ఏ అనే సెట్లో ఉందా లేదో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 7 ఉందా? ఏలో 7 లేదు. సో ఒక్క ఎలిమెంట్ లేకపోయినా సరే మనం నాట్ సబ్సెట్ అంటాం. సో సి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ బిఏ. బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంటే సబ్సెట్ అవుతుంది. సో బిలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ని అబ్జర్వ్ చేయండి. 2 4 ఏలో ఉన్నాయి కదా, 2 4 ఉన్నాయి కదా. సో బి ఈజ్ సబ్సెట్ టు ఏ. నెక్స్ట్ ఏసి. 1 2 3 4 ఉన్నాయి ఏలో, సిలో 1 2 3 4 7 ఉన్నాయి. సో ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు సిలో ఉంది. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. నెక్స్ట్ బీసీ అబ్జర్వ్ చేయండి. 2 4 సిలో ఉన్నాయి కదా. సో బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి. 5
5 వేరే సెట్ ఇచ్చారంటే మనం ఇంకా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో 5 ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. చిన్న స్టేట్మెంట్స్ ఏంటంటే నల్ సెట్ ఇచ్చారు, ఎంటీ సెట్ ఇచ్చి 5కి ఈక్వల్ అన్నారు. కరెక్టే కదా? ట్రూ. 5 ఈక్వల్ టు 0 కరెక్టా? 5 అనేది ఎంటీ సెట్ని ఇండికేట్ చేస్తుంది, జీరోని కాదు. జీరో అనేది ఒక నెంబర్, జస్ట్ ఒక నెంబరు. సో దిస్ ఈజ్ ఫాల్స్. 0 ఈక్వల్ టు సెట్ 0. సెట్ ఆఫ్ 0 అనేది స్పెసిఫిక్గా ఒక ప్రాపర్టీని ఇండికేట్ చేసినటువంటి ఒక ఎలిమెంట్ ఇది. సో ఇది 0 నెంబరు, ఇది ఒక నెంబరు, ఇది ఒక సెట్. ఇవి రెండు నాట్ ఈక్వల్. ఇది నెంబర్, ఇది ఏదైనా కావచ్చు. నెంబర్ ప్రకారం దీనికంటే ఒక ప్రాపర్టీ లేదు, జస్ట్ నెంబర్ ఇండికేట్ చేస్తుంది. కానీ ఒక సెట్లో ఇలా కర్లీ బ్రాకెట్స్లో రాసామంటే ఇది ఒక సెట్, ఇది ఖచ్చితంగా ఏదో ఒక ప్రాపర్టీని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇవి రెండు కూడా డిఫరెంట్. సో ఇక్కడ ఈక్వల్ సింబల్ ఇచ్చారు కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ట్రై దిస్. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, బి ఈక్వల్ టు స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్. స్టేట్ వెదర్ ఏ ఈజ్ సబ్సెట్ బి ఆర్ బి ఈజ్ సబ్సెట్ ఏ. జస్టిఫై యువర్ ఆన్సర్. మనకి ఏమడుగుతున్నారంటే ఏ అనేది సెట్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అని ఇచ్చారు, అంటే అన్ని క్వాడ్రిలేటరల్స్ ఉంటాయి. స్క్వేరు, రెక్టాంగిల్స్, ట్రెపీజియం, రాంబస్, ఇంకా మిగిలిన క్వాడ్రిలేటరల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే దీంట్లో మాత్రం బీలో మాత్రం స్క్వేరు, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఏ అనే సెట్ ఇక్కడ యూనివర్సల్ సెట్గా తీసుకున్నట్టు, బి అనేది దానికి సబ్సెట్గా తీసుకున్నట్టు. సో ఇక్కడ మనం క్లియర్గా ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఎందుకంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుందా? అవ్వదు. ఎందుకని అన్ని క్వాడ్రిలేటరల్స్ దీంట్లోకి రాలేదు. ఇంకా వీటికి సంబంధించినవి కాకుండా ఇంకా వేరే క్వాడ్రిలేటరల్స్ కూడా ఉంటాయి. స్క్వేరు, రెక్టాంగిల్స్, ట్రెపీజియం, రాంబసే కాకుండా ఇంకా కైట్ అని ఇంకా వేరియస్ క్వాడ్రిలేటరల్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కలిగి ఉన్నది మొత్తం ఏ సెట్. ఓన్లీ ఈ 4 మాత్రమే కలిగి ఉన్నది బి సెట్. సో బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, బట్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. ఓకే. నెక్స్ట్, if A equal to A, B, C, D, how many subsets does the set A have? A equal to A, B, C, D. ఈ ఏ అనే సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయని అడుగుతున్నారు. ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే ఫార్ములా మీకు 2 పవర్ n. 2 పవర్ n. n అంటే ఆ సెట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 4 చూడండి. 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 16. సో ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 16 వస్తాయి. అది ఏ ఈక్వల్ టు ఏబీసీ అని ఇచ్చారనుకోండి, 3 ఎలిమెంట్సే ఉన్నాయి. అంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? 2 పవర్ n అంటే 2 పవర్ 3. 2 ఇంటూ 2 ఇంటూ 2 8 వస్తాయి అన్నమాట. నెక్స్ట్, P is the set of factors of 5, Q is the set of factors of 25 and R is the set of factors of 125. Which one of the following is false? P అనేది ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అట, అంటే సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే 1, 5. Q అనేది ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 అంటే 1, 5, 25. R అనేది సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 125. దట్ మీన్స్ 1, 5, 25, 125. ఒకసారి జాగ్రత్తగా ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తున్నాయో చూసుకోండి. సో ఈ విధంగా సెట్స్ ఇచ్చారు, మనకి వర్డ్స్లో ఇచ్చారు, దాన్ని మనం రాస్టర్ ఫామ్లో రాసుకున్నాం. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నారు చూడండి, పీ సబ్సెట్ క్యూ అంటున్నారు. అది రైటా రాంగో చూడండి. పీ సబ్సెట్ క్యూ అవుతుందా? ఓకే, పీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా క్యూలో ఉంది కాబట్టి పీ సబ్సెట్ క్యూ అవుతుంది. ఏ ట్రూ ఏ. నెక్స్ట్ బి, క్యూ ఈజ్ సబ్సెట్ ఆర్. క్యూలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఆర్లో ఉంది, సో క్యూ ఈజ్ సబ్సెట్ ఆర్. నెక్స్ట్ సి చూడండి, ఆర్ ఈజ్ సబ్సెట్ పి అంటున్నారు. ఆర్ ఈజ్ సబ్సెట్ పి అవుతుందా? ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా పీలో ఉందా? లేదు. 25, 125 దీంట్లో లేవు, సో ఇది ఫాల్స్ అనమాట. ఇది కూడా చెక్ చేద్దాం. పి ఈజ్ సబ్సెట్ ఆర్. పి ఈజ్ సబ్సెట్ ఆర్ కరెక్టే. అంటే ఇక్కడ మనకి ఫాల్స్ ఇచ్చింది ఏంటంటే సి. సి ఫాల్స్. నెక్స్ట్, ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 10. అంటే ఏ అనే సెట్లో ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి స్మాలర్ దాన్ 10. అంటే ఏ ఈక్వల్ టు 2, 3, 5, 7. నెక్స్ట్ నెంబరు ప్రైమ్ నెంబరు 11. కానీ అది స్మాలర్ దాన్ 10 కాదు కాబట్టి
ఓన్లీ ఈ 4 ఎలిమెంట్స్ మాత్రమే ఏ అనే సెట్లో ఉన్నాయి. నెక్స్ట్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 10. అంటే బి అనే సెట్లో ఆడ్ నెంబర్స్ ఉండాలి. 1 2 3 5 7 9 తర్వాత 11, బట్ దట్ ఈజ్ నాట్ లెస్ దెన్ 10. సో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఓన్లీ 5 ఉన్నాయి దీంట్లో, 9 వరకే. అండ్ సి ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దెన్ 10. సో సి ఈక్వల్ టు 0 2 4 6 8, దాని తర్వాత వచ్చేది 10, కానీ లెస్ దెన్ 10 అన్నారు కాబట్టి ఇక్కడతో ఆపేస్తాం 8 తోటి. హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఇప్పుడు ఏబిసి సెట్స్ ఈ విధంగా ఉంటే మనకి ఇచ్చిన వాటిలో ఏవి ట్రూ అని అడుగుతున్నారు. ఏ ఈజ్ సబ్సెట్ బి. ఏ ఈజ్ సబ్సెట్ బి అవుతుందా చూడండి, దీంట్లో మనకి 2 లేదు. సో ఏ ఈజ్ సబ్సెట్ బి అనేది ఫాల్స్. బి ఈజ్ సబ్సెట్ ఏ, పోనీ బి సబ్సెట్ ఏ అవుతుందా? అది అవ్వట్లేదు. ఏ ఈజ్ సబ్సెట్ సి. ఏ సబ్సెట్ సి అవుతుందా? 2 ఉంది కానీ 3 లేదు, సో అది అవ్వట్లేదు. నెక్స్ట్ సి ఈజ్ సబ్సెట్ ఏ. సి ఈజ్ సబ్సెట్ ఏ అవుతుందా? సి ఈజ్ సబ్సెట్ ఏ, అది కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ బి ఈజ్ సబ్సెట్ సి. బి ఈజ్ సబ్సెట్ సి అంటే అది అవ్వట్లేదు. వీటిలోనూ కూడా మనకి కామన్ ఎలిమెంట్స్ అవి ఏమీ లేవు కాబట్టి ఏమి సబ్సెట్ అవ్వట్లేదు. సి ఈజ్ సబ్సెట్ బి. సి అనేది సబ్సెట్ అవుతుందా? దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లో లేదు కదా, సో సి ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి. అంటే అన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్సే. ఆల్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ థింగ్ డిస్కస్. ఈజ్ ఎంప్టీ సెట్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ఎంప్టీ సెట్ అనేది అన్ని సెట్స్కి కూడా సబ్సెట్ అవుతుందా? ఎస్. ఈజ్ ఎనీ సెట్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుందా? ఎస్. యు ఆర్ గివెన్ 2 sets such that a set is not a subset of the other. If you have to prove this, how do you prove? అంటే ఏబి అనేవి ఏవైనా 2 sets తీసుకోండి, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి అయ్యేలాగా తీసుకోండి. దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేస్తామని అడుగుతున్నారు. ఏ ఈజ్ సబ్సెట్ బి అంటే ఎలా ప్రూవ్ చేస్తున్నాం మనం? ఏ ఈజ్ సబ్సెట్ బి అంటే ఎలా ప్రూవ్ చేయాలి? ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే ఏ అనే సెట్లో ఉంది అంటే, అంటే ఏ బిలాంగ్స్ టు ఏ అయితే ఏమవుతుంది? అది ఖచ్చితంగా ఏ బిలాంగ్స్ టు బి అవుతుంది. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బిలో ఉంటుంది. ఇప్పుడు ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి అని చెప్పాలి అంటే, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి అని చెప్పాలంటే ఏం చెప్పాలి మనం? ఏలో ఉన్నటువంటి క్యాపిటల్ ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు కూడా బిలో ఉండదు అని చెప్తాం అనమాట. ఈ విధంగా ప్రూవ్ చేస్తామని చెప్తాం. ఏ సబ్సెట్ బి అయితే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉంటుంది అని చెప్తాం. ఏ ఈజ్ నాట్ సబ్సెట్ అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు, క్యాపిటల్ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో ఉండదు అని చెప్తాం అనమాట. ఈ విధంగా ప్రూవ్ చేస్తామని రాస్తాం. దేర్ ఎగ్జిస్ట్ ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ దట్ ఎంప్లైస్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అంటే నాట్ సబ్సెట్ కాబట్టి ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటు బిలో ఉండదు. ఓకే. ఎక్సర్సైజ్ 2.1 సమ్స్ మిమ్మల్ని ఓన్గా చేయమన్నాను, అవి ఆన్సర్స్ పంపిస్తాను, మీరు ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.